వాట్ ఈస్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్? ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి? సో ఇది ఎవరైనా ఎలా తెలుసుకోవచ్చు? సో కమింగ్ టు ఫుల్ ట్యాంక్ లెవెల్, ఒక్కొక్క లేక్కి ఒక్కొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని ఏరియాని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. సపోజ్ లెటస్ టేక్ ఏ లేక్. మనకి వాన పడినప్పుడు దాని ఫుల్ హోల్డింగ్ కెపాసిటీ ఏ ఏరియా వరకైతే ఉంటుంది వరకు ఆల్రెడీ హెచ్ఎండిఏ వాళ్ళు మనకి స్టోన్స్ అనేవి లేచేసి ఉన్నారు. అంటే దట్ determines the full tank capacity of the lake, and depending upon area of the lake దానికి బఫర్ జోన్ ఎంత ఉండాలి అని వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో వాటర్ బాడీస్ నుంచి స్ట్రక్చర్స్ ఏదైనా కానీ ఎంత డిస్టెన్స్లో ఉండాలి డిపెండింగ్ అపాన్ దేర్ ఏరియా అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో లెట్ us గో అండ్ చెక్ ద వెబ్సైట్. hmda.gov.in మనం గూగుల్లో టైప్ చేసి వెబ్సైట్ వచ్చిన తర్వాత వెబ్సైట్లో నోటిఫికేషన్స్లోకి వెళ్ళి జీవోస్ అండ్ యాక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జీవోస్ అండ్ యాక్ట్స్లో అండర్ బిల్డింగ్ రూల్స్ జీవో నెంబర్ 168కి వెళ్ళి యూ కెన్ ప్రెస్ ద డౌన్లోడ్ బటన్. మనకి ఆ జీవో అనేది ఓపెన్ అవుతుంది. జీవోలో 4th పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇఫ్ యూ కెన్ నావిగేట్ టు 4th పేజ్ ఆఫ్ ద జీవో, అక్కడ క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ ఇన్ ద విసినిటీ ఆఫ్ సర్టెన్ ఏరియాస్ అని ఉంది. దాంట్లో వాటర్ బాడీస్ అని ప్రీ డిఫైన్డ్గా డిపెండింగ్ అపాన్ ద ఏరియా ఆఫ్ ద లేక్ ఎంత డిస్టెన్స్లో మనం బఫర్ జోన్ని డిక్లేర్ చేయాలి అనేది ప్రీ డిఫైన్డ్గా ఉంది. ఫర్ సపోజ్ లేక్ యొక్క ఏరియా 25 acres అండ్ అబోవ్ ఉంటే కనుక 30 meters ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్గా తీసుకోవాలి. అంటే బఫర్ జోన్గా తీసుకుంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టిఎల్ యూ కెన్ నాట్ అండర్టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, యూ కెన్ నాట్ బిల్డ్ ఎనీ బిల్డింగ్స్ ఇన్ దట్ ఏరియా. ఓన్లీ గ్రీన్ ప్యాస్చర్స్ వదిలేయచ్చు, లేదా యూ కెన్ గో ఫర్ జాగింగ్ ట్రాక్స్ ఆర్ రిక్రియేషనల్ పార్క్స్, నాట్ మోర్ దెన్ దట్. అదే 25 acres కంటే తక్కువ ఉంది కనుక లేకున్నట్లయితే 9 meters ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎఫ్టిఎల్ అనేది బఫర్ జోన్గా రిలీజ్ చేసుకోవాలి.